హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ విజన్. సో ఈ వ్లాగ్లో ఈ డే అంతా ఏం చేస్తాను, బేసికల్గా ఈరోజు సాటర్డే. ఈరోజు మేము ఏం చేస్తున్నాం అనేది ఒక చిన్న వ్లాగ్లో చూసేసేయండి. సో వెదర్ అయితే చాలా బాగుంది, సన్నీగా, కానీ టూ మచ్ విండీగా ఉందన్నమాట. ఇప్పుడైతే రెడీ అయ్యి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మా ఫ్రెండ్ వాళ్ళు హోలీ లంచ్ పార్టీకి ఇన్వైట్ చేస్తే వెళ్తున్నాం అనమాట. అక్కడ కూడా ఏం తిన్నాం ఏంటి అనేది ఒక చిన్న గ్లాన్స్ మీకు చూపించేస్తాను. సో రోజు మొత్తం నేను ఏం చేశాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. చివరి వరకు వ్లాగ్ చూడండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలా టోస్ట్ అండ్ బటర్ చూడండి ఎంత విండిగా ఉందో. ఇట్స్ వెరీ సన్నీ డే. ఇంకా ఫ్రెండ్ వాళ్ళు హోలీ లంచ్కి ఇన్వైట్ చేస్తున్నారు. ఇంకా ఆబ్వియస్గా వీకెండ్ కదా, లేట్గా లేచాము. ఇంకా ఓన్లీ టోస్ట్ తినేసి మిగతా అన్ని సర్దేసుకొని మొత్తానికి బయలుదేరిపోయాము. ఇంకా ఆ రోజు అయితే సూపర్ విండి ఉందన్నమాట. ఇక్కడ ఇదిగోండి మా ఫ్రెండ్ ప్లేస్కి వచ్చేసాము. వాళ్ళు నార్త్ వాళ్ళు అనమాట. ఇంకా హోలీ లంచ్కి ఇన్వైట్ చేశారు. దహివడ హోలీకి వన్ ఆఫ్ ద స్పెషల్ డిష్ అనమాట. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా తను దాన్ని చాట్ లాగా చేసింది. మన పెరుగువడ ఉంటుంది కదా, సేమ్ అలాగే, కానీ మనం మినపవడలు వాడతాం కదా, వీళ్ళు ఇక్కడ పెసరవడలు చేశారనమాట. చిన్నగా చేసి పెరుగులో నానపెట్టేసి దాన్ని మళ్ళీ ఇలా టాప్అప్ చేసింది మొత్తం అన్ని స్పైసెస్తో, లైక్ చిల్లీ పౌడర్, జీరా పౌడర్, చాట్ పౌడర్, పెప్పర్ పౌడర్ అండ్ కొత్తిమీరతోటి కొద్దిగా గ్రీన్ చట్నీ చేసి మళ్ళీ ఇంకాస్త కర్డ్ యాడ్ చేసి సాల్ట్తో అందరికీ ఇలా ఇస్తూ ఉందన్నమాట. ఇంక ఇక్కడ అండి ఎలా ఉందో చెప్పు తిని. You have to mix it properly. Yeah. Then only you would see that, you know. ఆ ఫ్లేవర్స్ కలుస్తాయా, మిట్టా కట్టా అన్ని. How is it? You can have more. He will take. Let me finish. How is it, Ashish? Anything more? Perfect. Thank you. Chino, how is it? It's really good. Say thank you to auntie. And see the decoration at my friend's place. So nice, right? Buddha, some plants. ఇది తన మందిర్. బాగుంది కదా. తూర్ దాల్ అంటే కందిపప్పు, మూంగ్ దాల్ అంటే పెసరపప్పు. అవి సరదాగా కలిసాం. ఇవి షోలే. Sino, how is it? Would you like the curry? Then definitely, you know. Chole curry with garlic naan, paneer burji, and peas and sweet corn rice with some salad. Do you have some lemon here? Yondi, wait abba. Because I'm so clumsy. Look at the girls' table. I'm not showing you girls, okay? Don't worry. भी लगेंगे, ये भी होगा. Enana, wow, yeah. Chedi chinnada. Okay. How is it, Saru? I got my bite. Paneer bhurji is very nice. You want to come here? Come. Get up and take it. Very nice. Very nice. Thanks, Tika. Thanks for nice food. Happy Holi. అలా మొత్తం Everybody is enjoying the food. చేసాము. చాలా సో ఇప్పుడు ఈవినింగ్గా మేము లోస్కి వచ్చామన్నమాట. లోస్ అంటే ఇది ఒక హోమ్ సెంటర్, హోమ్ డిపో, హోమ్ రిలేటెడ్ స్టఫ్ అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ. మీకు చూపిస్తాను. గార్డెన్ సెంటర్కి వచ్చాము. ఇప్పుడంతా మొక్కల ఫీవర్ నడుస్తుంది కదా యూఎస్లో, సమ్మర్ వచ్చేసింది కదా. సో మా బ్యాక్ యార్డ్ని కూడా కొద్దిగా మొత్తం అంతా నీట్ చేసేసి కొద్దిగా కావాల్సిన మల్చ్ అవి తీసుకుందామని ఈవినింగ్ అలా ఇటు వచ్చేసామన్నమాట. సో మీకు చూపిస్తాను ఏమేమి ఉంటాయి మొక్కలు, మేమేమి తీసుకున్నాం ఏంటి అని. ఓకేనా, బాయ్. జీప్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ. దానికి మళ్ళీ ఏదో కొమ్ములు పెట్టారు. సో మా హస్బెండ్ అలా చూపిస్తున్నాడు మీకు ఇంట్రెస్టింగ్గా ఉందని. అలా
అలా చూడండి వాళ్ళ క్రియేటివిటీ నైస్ కదా, చూడటానికి అవుట్డోర్ జీప్ అన్నమాట. చలో చూద్దాం ఏమేమి కొనుక్కుంటామో ఏంటో, మరి వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో ఇక్కడ ఈ లోస్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట. లోస్ అనేది ఏంటంటే ఇట్స్ స్టోర్ విచ్ హ్యాస్ ఆల్ హోమ్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంటుంది సీజన్ టు సీజన్. ఇంక ఇప్పుడైతే యూఎస్లో మాకు స్ప్రింగ్ వెళ్ళిపోయి సమ్మర్ వచ్చింది కదా, అందరం మొక్కల మీద పడ్డామన్నమాట. సో ఇది ఒక క్రేజ్ అనిపిస్తుంది. సీజన్ మారే కొద్దీ ఏ సీజన్ ఆ సీజన్ భలే చేస్తుంటారు ఇక్కడ. ఇంకా కొద్దిగా మనకి ఇల్లులు తీసుకున్న వాళ్ళు బ్యాక్ యార్డ్లో ఇంకా ప్లాంటింగ్ స్టార్ట్ చేసేస్తాము. చిన్న ఆర్గానిక్ కూరగాయలు పండించుకుంటాం ఈ 3-4 నెలలు సమ్మర్ ఉన్నప్పుడు. సో నేను కూడా ఇంకా లాస్ట్ ఇయర్ అంతా నీట్గా తీసేసి రీప్లాంటింగ్ స్టార్ట్ చేద్దామని లంచ్ అయిన తర్వాత నేను మా హస్బెండ్ ఇలా వచ్చామన్నమాట. కొద్దిగా సాయిల్, ఆ గార్డెన్ బెడ్కి కావాల్సిన మల్చ్ అన్నీ తీసుకుందామని. చెప్పా కదా లోస్ అనేది స్టోర్ నేమ్, ఒక హౌస్ సింబల్తో ఉంటుంది. బట్ అన్నీ ఉంటాయండి, నేమ్ ఇట్ వాట్ పెయింట్స్ అని డోర్స్ అని అన్నీ ఉంటాయి మనకి. కానీ నేను ఇప్పుడైతే గార్డెన్ సెంటర్ ఆఫ్ లోస్లో ఉన్నాను. చెప్పా కదా మొక్కల కోసం వెళ్ళామని. ఈసారి లోపలికి వెళ్ళినప్పుడు మీకు అది కూడా లోపల ఏమేమి ఉంటాయో చూపిస్తాను. బట్ ఇప్పుడైతే ప్రతి స్టోర్లో ఇంకా ఈ ప్లాంట్స్ ఫీవరే నడుస్తుంది అనమాట. మొక్కలు తీసుకునే వాళ్ళు మొక్కలు, సీడ్స్ తీసుకునే వాళ్ళు సీడ్స్, అలాగా. నేను ఇక్కడ ప్లాంట్స్ చూస్తున్నాను, మా హస్బెండ్ ఏమో లోపల ఏదో ఇన్స్ట్రుమెంట్స్ అవి తీసుకున్నారు. ఇంకా అక్కడ నుంచి వాల్మార్ట్ స్టోర్ అని ఇంకొకటి ఉందన్నమాట. అదేంటంటే అసలు యుఎస్లో ఉండే వాళ్ళకి వాల్మార్ట్ అనేది తెలియకుండా ఉండదు. అందరు ఏమంటారంటే యుఎస్కి వచ్చిన ఫస్ట్ పర్సన్ ఎవరైనా వెళ్ళే ఫస్ట్ స్టోర్ వాల్మార్ట్ అంటారు. ట్రూ అండి. అది ఎలా అంటే ఈ స్టోర్ ఎలా అంటే లో నుంచి హై వరకు అన్ని రకాల ఐటమ్స్ దొరికేస్తాయి. అన్ని రకాల ప్రైస్ రేంజ్లో కూడా దొరుకుతాయి అన్నమాట. మనకి తక్కువలో కావాలంటే తక్కువ, హైలో కావాలంటే హైగా. ఇంకా నేను ఆ రోజు సాటర్డే కదా, నెక్స్ట్ సండే నేను ఒక 2 ఫ్యామిలీస్ని ఇంటికి ఇన్వైట్ చేశాను అనమాట. వాళ్ళ పిల్లల కోసమని టాయ్స్ తీసుకుందామని వెళ్ళాను. వాల్మార్ట్లో టాయ్స్ అవి బాగుంటాయి చిన్నపిల్లలకి. అలాగే కొద్దిగా గ్రాసరీ, ఇలా ఫ్రూట్స్, కొన్ని రిటర్న్ తాంబూలం ఇవ్వడానికి గిఫ్ట్స్, అలాగే కొద్దిగా సోడా అవి తీసుకుందామని వెళ్ళామన్నమాట. ఇంకా ప్లాంట్ స్టోర్ నుంచి ఇటు వచ్చాము. మీకు అదే ఇంకా చూపిస్తున్నాను. ఇంకా ఏమేమి తీసుకున్నామని కాదు కానీ ఆ స్టోర్ ఎలా ఉంటుంది ఏంటి అని. నేనైతే చెప్పా కదా ఇలా డాల్స్, కొన్ని టాయ్స్ తీసుకున్నాను. చూడండి స్టోర్ అయితే ఇలా ఉంటుంది, బాగా పెద్దగా ఉంటుంది. బికాస్ అన్నీ ఉంటాయి కదా, గ్రాసరీ అని, ఫుట్వేరు, క్లోత్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడనే ఇలా చిన్న షాప్స్ కూడా ఉంటాయి. అక్కడే సలూన్ కూడా ఉందన్నమాట. ఇంకా మళ్ళీ పనిమాల వెళ్ళటం ఎందుకని నేను కొద్దిగా టైం తీసుకొని అక్కడే సలూన్లో నా ఐబ్రోస్ చేంజ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఏంటంటే మనకి ఇండియన్సే ఉంటారనమాట స్టోర్స్లో, మెక్సికన్స్ కానీ ఇండియన్స్ కానీ. ఇంకా నేను కూడా ఐబ్రోస్ పనిలో పని అయిపోతుందని ఆల్మోస్ట్ మంత్ అయిపోయింది, మళ్ళీ పని కట్టుకొని వెళ్ళాలని ఇంకా చేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా అక్కడి నుంచి చెప్పా కదా గెస్ట్ల కోసం నెక్స్ట్ డే సండే ఇంకా మనకి నాన్ వెజ్ పెట్టాలి కదా కంపల్సరీగా. 2 నాన్ వెజ్ ఫ్యామిలీస్, 1 వెజిటేరియన్ ఫ్యామిలీ. సో మేమైతే మటన్ గ్రేవీ అండ్ చికెన్ బార్బిక్యూ అనుకున్నాము నాన్ వెజిటేరియన్ కోసం. సో ఇక్కడ చూడండి మటన్ అయితే ఇలా ఒక 3 lbs దాకా తీసుకున్నాం అనమాట. అంటే అరౌండ్ మోర్ దాన్ a kg తీసుకున్నాము, అరౌండ్ 2 kgs అనుకోండి. చూడండి ఎలా కట్ చేస్తున్నారో పీసెస్, చాలా ఫ్రెష్గా ఉన్నింది మటన్ అయితే. మనం మనీ పెట్టాలి కానీ అన్నీ మంచిగా దొరికేస్తాయి. నాకు ఇది ఈజీగా $40 దాకా అయిందండి. $40 అంటే ఇంకా మన కరెన్సీలో చూసుకోండి ఆల్మోస్ట్ 3500 దాకా అయిందన్నమాట. లెస్ దాన్ 2 kgs ఉంటుంది మటన్, బట్ చాలా ఫ్రెష్గా బాగుంది. అలాగే చికెన్ బార్బిక్యూ కోసం తీసేసుకొని మొత్తానికి షాపింగ్ అన్నీ చేసుకొని వచ్చేసి రేపటికి కావాల్సిన వంటలు కొద్దిగా లైట్గా స్టార్ట్ చేస్తామన్నమాట. పచ్చడి, పుల్లగూర అలాంటివి. ఇంకా మేము కూడా తినేసి ఈరోజు ఇలా ర్యాపప్ చేయాలి. సో ఇదన్నమాట ఈరోజు మేము ఏమేమి చేసామనేది మీకు చిన్న వ్లాగ్లో చూపించాను. రేపు గెస్ట్లు వచ్చిన తర్వాత ఏమేమి వంటలు చేశాను ఏంటి అనేది మీకు ఒక గ్లాన్స్ వంటలన్నీ తీసి చూపిస్తాను. ఓకేనా?
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సో అదండి డే వ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.